హాయ్ అండి. వెల్కమ్ టు ఆశిలిక డైరీస్ అండ్ బ్లాగ్స్. ఈ బ్లాగ్లో అయితే నిన్న సండే కదండి, ఫిష్ అయితే తీసుకొచ్చారు. ఇంక ఈ ఫిష్తో అయితే పులుసు చేసి ఎయిర్ ఫ్రైడ్లో అయితే ఫ్రై అయితే చేశానండి. ఇంక ఈ బ్లాగ్లో అదే చూపిస్తున్నాను. ఈ ఫిష్ వచ్చేసి మనకి చంద్వా ఫిష్ అంటండి. మేమైతే ఇదే ఫస్ట్ టైం తీసుకురావడం, ఎప్పుడు తెచ్చుకోలేదు. నార్మల్గా బొచ్చు చేప ఉంటుంది కదా, అదైతే తీసుకొస్తారు. ఈసారి దొరకలేదంట, అందుకని చెప్పి ఇది తీసుకొచ్చారు. ఇంకా దీనికోసం అయితే ఫిష్ అయితే మంచిగా వాష్ చేసుకుని పక్కన అయితే పెట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టాను. ఇంక ఇప్పుడైతే దీంట్లోకి కొంచెం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకుంటున్నానండి ముక్కలకు పట్టించడానికి. ఇప్పుడైతే ఫిష్ ముక్కలను అయితే ఇందులో వేసుకుని వీటన్నింటికి బాగా పట్టేలాగా కలుపుకుంటున్నానండి. ఇలా ముక్కలన్నింటికి కూడా మసాలా అనేది బాగా పట్టించుకొని వీటిని కూడా మూత పెట్టుకుని అయితే పక్కన పెట్టానండి. ఇంక ఇప్పుడు ఈ పులుసులోకి అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను. 3 ఆనియన్స్ అయితే తీసుకున్నానండి. ఇంకా వీటిని పెద్ద ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్లో అయితే వేస్తున్నాను. ఉల్లిపాయలు పీసెస్ కింద కాకుండా ఇలా మసాలా వేసి వేస్తానండి నేను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి టొమాటో కూడా కట్ చేసి వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అయితే ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే చిన్ని చెక్క, ఒక 4 లవంగాలు వేసి అయితే మిక్సీ పట్టుకుంటున్నానండి. ఇంకా మిక్సీ అయితే పట్టేసి తీసుకొస్తాను. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నానండి. ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టుకుంటున్నాను. దీనిలోకి ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది చేపల పులుసులోకి. ఇప్పుడైతే మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని అయితే దీంట్లోకి వేస్తున్నాను. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలండి. ఈ ఆనియన్ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి మూత అయితే పెట్టాను. నెక్స్ట్ ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం ఉప్పు, కారం కూడా యాడ్ చేశానండి. మనం ఆల్రెడీ చేప ముక్కల్లోకి యాడ్ చేసాం కాబట్టి చూసి అయితే యాడ్ చేసుకోండి. అందుకని నేను కొద్దిగా యాడ్ చేస్తున్నాను. వీటన్నిటిని అయితే కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత అయితే మూత అయితే పెట్టానండి. మనం మధ్య మధ్యలో దీన్ని కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగున మాడైతే పట్టేస్తుందండి. ఈ ఉల్లిపాయ మసాలా అంతా వేగించుకునే వరకు మనం ఇలా మధ్య మధ్యలో అయితే మూత తీసి కలుపుతూ ఉండాలి. ఉల్లిపాయ మసాలా అయితే వేగిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి చేప ముక్కలను అయితే వేస్తున్నాను. చెప్పాను కదండి, ఫ్రై అయితే చేస్తానని ఎయిర్ ఫ్రైయర్లో. ఇంకా దానికోసం అయితే కొన్ని ముక్కలు అయితే ఉంచేసి మిగతా అయితే పులుసుకి అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే వీటిని గరిటతో అసలు కదపకూడదండి. వీటిని ఇలా పాన్ అయితే ఒకసారి కదుపుకుంటూ మనం మూత అయితే పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా మధ్యలో అయితే మళ్ళీ ఒకసారి అయితే కదుపుకోవాలండి. అసలు గరిటె పట్టకుండా మనం ఇలా అయితే కదుపుకుని చూసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు అయితే వేస్తున్నాను. ఇంకా చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత ఒకసారి అయితే ఉప్పు అయితే చూసుకుంటున్నానండి. ఇంక ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి ఇంకా మూత అయితే పెట్టేసి పులుసు అయితే మరిగించుకోవాలి.
నెక్స్ట్ ఇందులోకి వచ్చేసి కొంచెం మసాలా అయితే యాడ్ చేస్తున్నానండి. దీనికోసం అయితే ఒక 4 మిరియాలు, చిన్ని చెక్క, ఒక లవంగం, అలాగే ఒక యాలక వేసి పౌడర్లో అయితే చేసుకొని ఇందులోకి అయితే వేస్తున్నానండి. ఇలా మనం లాస్ట్లో ఇది యాడ్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్. అలాగే స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు పులుసు అయితే బాగా మరుగుతుందండి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్లే. ఇంకా అలాగే ముక్కలు కూడా ఉడికిపోయిందండి. ఇప్పుడు ఇంక మనం లాస్ట్లో అయితే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కొత్తిమీర కూడా వేసేసాను. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. పులుసు అయితే అయిపోయిందండి ఇక్కడితో. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫిష్ ఫ్రై కోసం అండి. ఫిష్ ముక్కలకైతే ఉప్పు, కారం, అలాగే గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ రాసి ఇలా ప్లేట్లో అయితే పెట్టుకుంటున్నానండి. ఫిష్ ఫ్రైలో మనకి గ్రిల్ అయితే ఇస్తారండి కింద మెస్ టైప్లో. దాని మీద పెట్టుకుని మనం అయితే చేసుకోవచ్చు. కాకపోతే నేను ఇలా ప్లేట్లో పెట్టి చేస్తానండి. డైరెక్ట్గా దాని మీద అయితే పెట్టను. మళ్ళీ అవి వాష్ చేసుకోవడం ఇవన్నీ పెద్ద పని అని చెప్పి ఇంకెలా ప్లేట్లో అయితేనే పెడతాను. మళ్ళీ అదంతా ఆయిల్ అంటుకుపోయి జిడ్డుగా అయిపోతుంది కదండి. అందుకని చెప్పి ఇంకెలా ప్లేట్లో అయితే పెడతాను. ఇంక ఇప్పుడు వచ్చేసి దీన్ని ఆన్ చేశానండి. ఇది వచ్చేసి మనం 180 డిగ్రీస్ దగ్గర అయితే అక్కడ ఫిష్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకో 10 to 15 మినిట్స్ వరకు పెట్టుకోవచ్చు. నేను వచ్చేసి 12 మినిట్స్ అయితే పెట్టాను. మనం 12 మినిట్స్ అయ్యేంత వరకు ఉండనవసరం లేదండి. మధ్య మధ్యలో మనం తీసి అయితే చూడొచ్చు. ఇక్కడైతే నేను మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి అయితే చూసానండి. ఇంకా అవ్వాలి. ఇంకా వీటిని అయితే వేరొక సైడ్ కూడా ఒకసారి తిప్పి పెడుతున్నాను. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టండి ఇది కూడా. ఇంకా వీటిని కూడా ఇంకా బయటకైతే తీసేస్తున్నాను. ఇంకా తీసేసి వీటిని కూడా ఒక ప్లేట్లో అయితే వేసేస్తున్నానండి. ఇంకా దీని మీద కూడా కొంచెం కొత్తిమీర అలాగే కరివేపాకు వేసి గార్నిష్ అయితే చేశాను. చూసారా క్రిస్పీగా ఎంత బాగా వచ్చిందో. ఇంకా నెక్స్ట్ రైస్ కూడా వండేసానండి. ఇంకా పులుసు కూడా అయిపోయింది కదా. ఇంకా వంట అంతా కూడా ఫినిష్ అయిపోయినట్టే ఇక్కడితో. ఇంకా వంటగది కూడా ఒకసారి మొత్తం క్లీన్ చేసేసుకొని గిన్నెలు కూడా కడిగేసానండి లోపు. అంతేనండి ఈ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.